హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎంకి విషాదం. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లోని కీలక పరిణామాలు. అయితే జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత అనూహ్య నిర్ణయాలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపైన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీం సూచనలు ఇచ్చేసింది. అయితే నిర్దేశిత సమయం ముగియడంతో ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇప్పటికే వీరి విషయంలోని విచారణ చేస్తున్న స్పీకర్ తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చింది. కాగా వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇక వీరి రాజీనామా ముహూర్తం బైపోల్స్ పైనే ఆధారంగా అధికార పార్టీలో చర్చ అయితే సాగుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి అలాగే కాంగ్రెస్ లోని ఫిరాయించిన ఎమ్మెల్యేలోని ఇద్దరి పైన పూర్తి ఆధారాలు ఉండటంతో వీరిపైన ప్రస్తుతం అధికార పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని పార్టీ నేతలు అయితే అంచనా వేస్తున్నారు. ఇద్దరిపైన కూడా ఆధారాలు ఉండటంతో స్పీకర్ చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనే విశ్లేషణలు అయితే వస్తున్నాయి. న్యాయ నిపుణుల సూచన మేరకు వీరిద్దరూ రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విచారణకు రావాల్సిన స్పీకర్ నోటీసులు పంపినా కూడా వీరిద్దరూ కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ నేతలైతే సమాచారం ఇస్తున్నారు. ఇదే జరిగితే కనుక రాష్ట్రంలో మరో 2 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని గురించే సీఎం కూడా తీవ్ర టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.